వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఉమ్మడి రాజధాని వ్యవహారం ఒక విధంగా హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. వైవి సుబ్బారెడ్డి ఏదైతే ఉమ్మడి రాజధానికి చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఒక విధంగా చెప్పాలంటే దుమారం రేగింది అని చెప్పొచ్చు. అయితే దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి గారి మాటల్ని వక్రీకరించారు. అసలు మా విధానం అది కాదు, 3 రాజధానులు మా విధానం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 రాజధానులు మా విధానం కావాలని వక్రీకరించారు అంటున్నారు. అయితే అనాలన్నా అనుకోకుండా అన్నా కూడా అసలు ఆ ఆలోచన అనేది ఎందుకు వచ్చింది? ప్రస్తుతం అంటే అభివృద్ధి అనేది ఎంతవరకు ఉంది? ప్రజలేం మాట్లాడుకుంటున్నారు? రాజకీయ నేతలు దీనిపై ఎటువంటి విమర్శలు గుప్పిస్తున్నారు? మాట్లాడదాం. గెస్టులందరూ కూడా రెడీగా ఉన్నారు. కాకుమాను రాజశేఖర్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి, రామ్ కుమార్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, ఉప్పాల లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. రాజశేఖర్ గారు, మీరే చెప్పాలండి, అది ఎవరైనా వక్రీకరించిన, ఎందుకంటే అందరూ విన్న విషయమే. ఓ 2 ఏళ్ల వరకు ఆ ప్రతిపాదన చేస్తాము అన్నటువంటి మాట, అది వక్రీకరించడానికి ఏముందండి? ఉన్నట్టే టెలికాస్ట్ చేశారు అందరూ కూడా. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. రాజధాని అంశం అనేటువంటిది మీరు అన్నట్లు వాస్తవంగా కూడా సుబ్బారెడ్డి గారు మరి ఆయన మాటల్లో ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క మనసులో మాట ఆయన మాట్లాడటం జరిగింది. అంటే దానికి మా పార్టీ విధానమనో లేకపోతే మరొకటనో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన సహజంగా ఆయన మీడియా తోటి మాట్లాడిన సందర్భంలో ఆయన అభిప్రాయం తెలియజేశారు అంతవరకే. అయితే రాజధాని అంశము గతంలో కూడా కొంతమంది 10 సంవత్సరాలని, తర్వాత 15 సంవత్సరాలు పెట్టాలని కూడా మన వాళ్ళు అన్ని పార్టీలు కోరాయి. వస్తాం కూడా ఆ రోజు కూడా. ఎందుకంటే రాజధాని నిర్మాణం అని ఇప్పుడు హైదరాబాద్ అనేటువంటిది అది 50 సంవత్సరాలు. అంటే రాజశేఖర్ గారు 10 ఏళ్ళు అన్నారు, కొంతమంది 15 కావాలన్నారు, ఇదేం సరిపోతుంది అన్నారు. ఆ తర్వాత అసలు గడువు లేకముందే వెళ్ళిపోయారు కదా. తర్వాత మీరు వచ్చిన తర్వాత కూడా ఉన్న అడుగుబడుగు కార్యాలయాలు కూడా అప్పగించేశారు కదా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు అంటే మీరు కొన్ని అప్పగించేసేసారు. అంటే యాక్చువల్గా కూడా మనం 10 సంవత్సరాలు ఇంకా అంతో ఇంత 1-2 నెలల్లో టైం ఉన్నప్పటికీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. సడన్ గా ఆయన మీద ఓటుకు నోటు కేసు అయితేమి, లేకపోతే ఇతర అంశాలు అయితేమి, కేసీఆర్ గారితో ఆయనకున్నటువంటి వైర్యం అయితేమి, అది ఇంటర్నల్ వార్ జరుగుతున్నటువంటి సందర్భంలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని రాత్రికి తట్టబుట్ట సర్దుకొని కరికట్ట మీదకి వచ్చిన సందర్భం అందరికీ తెలిసిన విషయమే. సరే, ఎందుకంటే కానీ దానివల్ల ఇబ్బంది కూడా పడ్డాం మనం. ఎందుకంటే రాజధానిలో అక్కడే ఉంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే సెక్రటేరియట్ లో 15 కోట్లు పెట్టి ఆయన బ్లాక్ మొత్తం బాగా చేయడం, ఆయన ఉండేటువంటి సమత బ్లాక్ ముఖ్యమంత్రి గారు ఉండేటువంటి దాన్ని ఏర్పాట్లు, దాన్ని రెన్యువేట్ చేయడం, అన్ని ఏర్పాట్లు డబ్బు కూడా ఖర్చు పెట్టారు. కానీ ఆయన ఒక్కరోజు కూడా అక్కడికి వెళ్ళలేదు. ఈ లోపల ఇది ఓటుకు నోటుకి సంబంధించి జరగడం, వెంటనే ఆయన అక్కడి నుంచి ఊట్లకు రావడం జరిగింది. అక్కడ నష్టం కూడా జరిగింది. దానికి సంబంధించి సెక్రటేరియట్ కి పెట్టారు, లేదా ఆయన క్యాంపస్ పెట్టారు, అన్ని కూడా మరి డబ్బు దండగా అయిపోయింది. బట్ ఎనీవే, ఏదైనా కూడా ఇప్పుడు రాజధాని ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు కాబట్టి కొంత ఆయన అనాలోచితంగా ఒక మాట మాట్లాడారు, అంతకు మించి లేదు. అయితే దాన్ని ఏదో పార్టీలో ఒక నిర్ణయం తీసుకొని అందరూ కూర్చొని ఆ నిర్ణయం అనేటువంటిది అన్న మాత్రం ఏం తీసుకోలేదు. దాన్ని కూడా ఆయన చెప్పలేదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇప్పుడు రాజధానుల అంశం కూడా ఏంటంటే, అంటే వైసీపీ నేతే అలా మాట్లాడడం వల్ల రాజధానికి సంబంధించి, అంటే రాష్ట్రానికి రాజధాని లేదు అన్నటువంటి ఆలోచన కూడా వైసీపీ నేతల్లో ఉన్నది అనుకోవచ్చు. అంటే పార్టీ లైన్ కాకపోయినా కూడా వ్యక్తిగతంగా ఏదో అనుకోకుండా అన్నా కూడా అసలు రాజధాని అన్నటువంటి అంశం పైన మాట్లాడడం ఎట్లా చూడాలి? అంటే రాజధాని, తాత్కాలిక రాజధాని అనేటువంటిది అటు వరకు ఉంది. కానీ మేము 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని 3 రాజధానుల అంశాన్ని మేము తీసుకున్నాం. దానికి అనుగుణంగానే మేము ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఉన్నాం. ఇటు ఉత్తరాంధ్ర అయినా, రాయలసీమ అయినా, లేదా ఇటు కోస్తా అయినా కూడా అభివృద్ధి చెందాలన్నదే మా యొక్క ఆలోచన, మా విధానం కూడా. ఇప్పటికీ ఎప్పటికైనా మా విధానం అదే. దానికి అనుగుణంగానే పోతుంది. కానీ కొన్ని కోర్టుల్లో న్యాయపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిక్కులు రావడం వల్ల ఈ ఏర్పాట్లు అనేటువంటి దానికి కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. అవన్నీ క్లియర్ అయిన తర్వాత ఖచ్చితంగా మేము ఏదైతే అనుకున్నామో దానికి అనుగుణంగా వెళ్ళడం అనేటువంటిది
జరుగుతుంది, అందులో ఇదేం లేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఉంటే బాగుంటది అనే ఆలోచనతోటి వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడటం జరిగింది. కానీ అలా అడిగే అవకాశమే లేదంటారు, ఊరికే అది ఆయన వరకే, ఆ లైన్ ఆయన వరదే అని అంటారు మీరు. అంత ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారి యొక్క సొంత అభిప్రాయం చెప్పారు ఆయన, అంతవరకే ఆయన మాటల్లో. అంతకుమించి ఇప్పుడు దాని గురించి అండ్ రఫీ గారు చేయలేదు. మీరు గనక రాజధాని ఆ 5 సంవత్సరాల్లో ఎంతో కొంత కొలిక్కి తీసుకొచ్చి ఉంటే గనక అమరావతిని, అసలు ఈ 3 రాజధానులు అన్నటువంటి ఆలోచన నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్కి వచ్చేదే కాదు, ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేదే కాదు. నమస్కారం మేడం, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా నమస్కారం. మేడం, ఇప్పుడు పరిపాలన ఎక్కడ జరుగుతుంది? అమరావతిలో జరుగుతుంది. అసెంబ్లీ ఎక్కడ జరుగుతుంది? అమరావతిలో జరుగుతుంది. మేమున్న పీరియడ్ లో, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పూర్తి పీరియడ్ లో అమరావతిలోనే పరిపాలన జరుగుతుంది కదా, హైదరాబాద్ లో జరగట్లేదు కదా. అన్ని సెక్రటరియట్ దగ్గర నుంచి, హైకోర్టు దగ్గర నుంచి, కమిషనరేట్ల దగ్గర నుంచి అన్ని కూడా అమరావతి, విజయవాడ, గుంటూరులోనే ఉన్నాయి. అసలు ఇప్పుడు ఆ 3 రాజధానులు అన్నాడు ఆయన. ఉన్నదాన్ని ఒకటి శాసన రాజధాని అన్నాడు అమరావతి. దాంట్లో ఒక ఇటుక పెట్టలేదు, ఒక రోడ్డు వేయలేదు. అక్కడ కట్టిన క్వార్టర్స్ కూడా ఆ బ్యాంకులకి అబద్ధం చెప్పాడు నిన్న మొన్న. అక్కడ ఏదో ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటున్నారంట, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటున్నారంట అని చెప్పేసి కోర్టుకి తప్పుడు సమాచారం. ఇప్పుడు వ్యక్తులు తప్పుడు సమాచారం ఇవ్వటం మనం గతంలో చూసాం. ఇప్పుడు ప్రభుత్వమే తప్పుడు సమాచారం బ్యాంకులకు ఇచ్చింది. ఇక ఇంతకంటే దరిద్రం, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? సుబ్బారెడ్డి గారు 2 సంవత్సరాలు హైదరాబాద్ లో పొడిగించమంటున్నారు. ఎక్కడ ఉంటాడు ఈయన హైదరాబాద్ లో? అక్కడ ఉండేటువంటి సెక్రటరియట్ మొత్తం కూల్చేసి కేసీఆర్ కొత్త బిల్డింగ్ కట్టుకున్నాడు. మీరు అక్కడ ఉండేటువంటి మొత్తం బిల్డింగ్లు ముఖ్యమంత్రి అవడంతోనే అప్పచెప్పేసి వచ్చేసారు. మన వాటా అడగలేదు. ఈ 2 సంవత్సరాలు ఎక్కడ ఉంటాడు? హుసేన్ సాగర్ దగ్గర పేమెంట్ మీద ఉంటాడా వెళ్ళి? ఏదో మాట్లాడటానికి అర్థం ఉండాలండి, అర్థం ఉండాలా. అసెంబ్లీలో అమరావతి, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని కట్టాలా, 30,000 ఎకరాలు ఉండాలా అని చెప్పి తీర్మానాన్ని సపోర్ట్ చేసి మాట్లాడాడు. హైదరాబాద్లో అంతకుముందు మేము వస్తే కొత్త నగరం కడతాం, అది హైదరాబాద్లో ఉండాలా అని చెప్పేసి 2013లో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. గెలిచిన తర్వాత అమరావతి కాదు విశాఖపట్నం అన్నాడు. పోనీ విశాఖపట్నం వెళ్ళాడా? పోనీ హైకోర్టుని రాయలసీమకి, కర్నూలుకి తీసుకెళ్ళడానికి ఏమైనా హైకోర్టులో తీర్మానం చేయించాడా? అంటే రఫీ గారు 10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటువంటి అవకాశం ఉండే. టీడీపీ అప్పుడే వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళు ఉన్న కార్యాలయాలు వీళ్ళు ఇచ్చేశారు. అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే 2 పార్టీలు సేమ్ అటెంప్ట్ చేశాయి, కాకపోతే మీరు ముందే వెళ్ళిపోయినటువంటిది అయితే ఉంది. అవునండి, వెళ్ళిపోవటం కాదు, మేము ఆల్రెడీ నిర్మాణాలు చేపట్టి ఫంక్షనింగ్ చేస్తున్నాం కదా. ఈయనకి అది ఇష్టం లేకపోతే హైదరాబాద్ పోవాల్సింది. అప్పుడే 2019లోనే హైదరాబాద్ పోవాల్సింది. ఎందుకు పోలేదు? ఇప్పుడు అయిపోయిన తర్వాత, పుణ్యకాలం అంతా పూర్తయిపోయిన తర్వాత జీవిత కాలంలో ఆయన 3 రాజధానులు కట్టలేడు. ఆంధ్రప్రదేశ్ కి 3 రాజధానులు రావు. 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు ఇచ్చినప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి, ఆ రోజు అసెంబ్లీలో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి, ఎన్నికల ప్రచారంలో నేను వస్తే అమరావతి తొందరగా కడతాను, చంద్రబాబు నాయుడు తొందరగా కట్టట్లేదని చెప్పి ఆ రైతుల దగ్గర మొసలి కన్నీరు కార్చినటువంటి వ్యక్తి ఏం చేశాడు? విధ్వంసం చేశాడు. విధ్వంసం చేసి ఇవాళ మాట్లాడుతా ఉన్నాడు. ఇవాళ అసలు వాళ్ళకేమైనా హక్కు ఉందా అసలు మాట్లాడటానికి? వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడినవి అవి వ్యక్తిగతంగానే తీసుకోవాలి కానీ అది పార్టీ లైన్ కాదు అంటున్నారు రాజశేఖర్ గారు. కరెక్టేనండి, పార్టీ లైన్ కాకపోతే ముఖ్యమంత్రి వైవి సుబ్బారెడ్డి మాట్లాడింది తప్పని చెప్పాలి. అధ్యక్షుడు ఆయన పార్టీకి, ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం ఎక్కడ మాట్లాడలేదు కదా. ఆయన మౌనం దాల్చాడంటే రాజశేఖర్ గారు చెప్తే సరిపోతుందా? వైవి సుబ్బారెడ్డి రేపు ఎల్లుండో రాజ్యసభ మెంబర్ అవుతాడంట, ఆయన రాజ్యసభలో తీర్మానం పెడతాడంట. ఉన్న విభజన చట్టంలో హక్కుల్ని సాధించటంలోనే ఘోర వైఫల్యం చెంది, ప్రత్యేక హోదాన్ని మాట్లాడకుండా, విభజన హామీలను మాట్లాడకుండా, విశాఖ ఉక్కుని మాట్లాడకుండా, విశాఖ
రైల్వే జోన్కి స్థలం ఇవ్వకుండా అన్ని చేతులు ఎత్తేసి దౌర్భాగ్యమైనటువంటి Okay. చెతకాని దాన్ని చూపించి రాజశేఖర్ గారు మీ సబ్మిషన్ తొందరగా చెప్పండి. లేదండి, అంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అంశం కూడా ఒక కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకండి? మీరు దానికి ఒక నిమిషం అండి. డబ్బు ఎంత పెట్టారని కాదు, ఒక నిమిషం ఆగండి. 5 సంవత్సరాల్లో మీరు చేసింది మళ్ళీ మాట్లాడండి మీరు మీ టైంలో మాట్లాడండి. వీళ్ళు ఇదే నివేదికని 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి వీళ్ళు? ఎక్కడ తీసుకొచ్చి కడతారు రాజధాని? నాకు అర్థం కావట్లా. కేంద్ర నివేదిక పంపారు అంతే, వాళ్ళు ఇచ్చింది ఎంత 1,500 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టింది అది అక్కడ. సో ఆ రాజధాని అంశం అనేటువంటిది తేలేది కాదు, పెట్టేది కాదు. ఆ రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో మేము కేవలం 3 రాజధానులు కూడా కేవలం 10,000 కోట్ల రూపాయలు 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తాం. 3 రాజధానులు అనేటువంటిది పెడతాము. 3 ప్రాంతాలకి కూడా ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం. కానీ ఈ రోజు వీళ్ళు చెప్పేదంటే వైవి సుబ్బారెడ్డి గారి గురించి మాట్లాడారు. వైవి సుబ్బారెడ్డి గారు వ్యక్తిగతం అని మా మంత్రులు ఇమ్మీడియట్ గా మాట్లాడారు కదండి. మాట్లాడారు కదా. మాట్లాడారు. వక్రీకరించిందన్నాడు రాజశేఖర్ గారు. కాదు, బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారంటే మీడియా వక్రీకరించిందని చెప్పాడు, ఖండించరా? మీడియా మీద పెట్టారు, అది చెప్పండి మీరు. సార్ ఒక మాట వినండి సార్. కొద్దిగా ఇద్దరు మంత్రులు కూడా మాట్లాడటం జరిగింది ఇలా. ఇద్దరు మంత్రులు మాట్లాడినటువంటి సందర్భంలో కూడా అది ఒక మంత్రి గారు వ్యక్తిగతం అన్నారు, మరొక మంత్రి గారు మరొక విధంగా చెప్పారు. ఏది ఏమైనా కూడా అది వ్యక్తిగతం అనేటువంటిది మేము ఈ రోజు కూడా చెప్తున్నాం కదా. ఇప్పుడు మేము మంత్రులు కాదు, మేము కూడా ఒక అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నాం. మేము పార్టీ వాయిస్ మేము ఇస్తున్నాం. అది వ్యక్తిగతంగా అయినటువంటి మాట, దాన్ని పెద్ద రాజధానితో చేయాల్సినటువంటి అవసరం లేదు. రామ్ కుమార్ గారి వాయిస్ కూడా తీసుకుందాం. ముఖ్యంగా సెంట్రల్ వాయిస్ కూడా ఇక్కడ ఇంపార్టెంటే. రామ్ కుమార్ గారు విభజనకు సంబంధించినటువంటి చాలా హామీల పట్ల ప్రస్తుతానికి అది 10 ఏళ్లలో కూడా ముఖ్యంగా రావాల్సినంత ఏపీకి రాలేదు. విభజనకు సంబంధించిన హామీలు మాట్లాడమంటే మొత్తం టోటల్ డిబేట్ అంతా నాకే అవకాశం ఇవ్వాలి. నేను అన్ని చెప్పగలను. క్లుప్తంగా చెప్పాలంటే IIITలు వచ్చినాయి, NITలు వచ్చినాయి, ఎయిమ్స్ వచ్చినాయి. రాష్ట్రానికి రావాల్సిన రైల్వే జోన్ ఇవ్వాలంటే DPR కూడా సిద్ధంగా ఉంది. భూమి ఇచ్చిన దాంట్లో క్లారిటీ లేదు. 50 ఏకర్స్ 52.33 ఏకర్స్ వస్తే 20 ఏకర్స్ లో క్యాచ్మెంట్ జోన్ ఉంది. బిల్డింగ్లు కట్టడానికి మీరు వచ్చిన మరుక్షణం కట్టేస్తామని సెంట్రల్ మినిస్టర్ గారు స్వయంగా ఆయన చెప్పారు. దానికి రెస్పాన్స్ లేదు. ఎంత ఏంటంటే వైఎస్ఆర్సీపీకి డైరెక్ట్ టాపిక్ లోకి వచ్చేస్తున్నాను. ప్రతిరోజు చేయడానికి వాళ్ళ పని చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. చెయ్యాలన్నా వాళ్ళ చేతిలో డబ్బులు లేవు. డబ్బులు ఏం చేస్తున్నారో దేనికి లెక్క పత్రం లేదు. ఎవరు ఇసుకొచ్చినారో వాళ్ళు చేసేస్తున్నారు. సో ఏంటంటే రోజు పొద్దున్నే లేస్తే రాజకీయ వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు అక్కడ రైల్వే జోన్ కి గురించి చెప్పాను. అలా వెనక్కి వస్తే ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడాలి. రాజధాని గురించి మాట్లాడాలంటే మాట్లాడితే ఏమన్నా ఒక్క విషయం మాట్లాడండి, ఏముండదు. దీన్ని ఇప్పుడు వీళ్ళు కూడా డైవర్ట్ చేస్తున్నారు. 1,00,000 కోట్లు కావాలి, మేము 3 రాజధానులు చేసేస్తాం. ఇంకొక మాట మాట్లాడితే 2019 కన్నా ముందుకు వెళ్తారు. అసలు వీళ్ళకి చెయ్యాలనే శ్రద్ధ ఉంటే ప్రతిదానికి 2019 ముందుకు ఎందుకు వెళ్తారు? 2019 ముందుకి ఆయన బాగాలేదని, ఆయన పద్ధతిని నచ్చలేదని ప్రజలు మీకు ఇచ్చారు కదా, మీరేం తీసుకున్నారు ఇన్నాళ్ళను? అంటే మీరు కూడా అదే అని మీరు డిసైడ్ అయిపోయారు కావద్దు. మీరు అంటున్నారు ఒక మంత్రి తప్పు మాట్లాడారని అని, తప్పు మాట్లాడారని కాదు, మీడియా వక్రీకరించిందని చెప్తున్నారు. మీరు దయచేసి ఆ వార్తలు మీరు క్లియర్ గా వినండి రాజశేఖర్ గారు. నేను ఏమన్నారు ఏది బొత్స గారు. కానీ దీనికి తోడు ఏంటంటే జ్యోత్స్న గారు ఒక వైవి సుబ్బారెడ్డి గారు కాదండి, పెద్దిరెడ్డి గారు కూడా ఉమ్మడి రాజధాని మంచిదే, ఇంకో రాజధాని అన్నం పెడుతున్నారు మధుసూదన్ రెడ్డి గారు అన్నాం. ఏంటి అంటే ఒకరికొకరికి పొంతన ఉండగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే పోతారా? అసలు ఇది కాదండి వీళ్ళకి అలవాటు ఏంటి. ఇప్పుడు కాదు 2009 ముందు అనుకుంటా, 2009 ఎలక్షన్స్ లో రాజశేఖర రెడ్డి గారు కూడా తండ్రి గారు కూడా హైదరాబాద్ రావాలంటే పాస్పోర్ట్ కావాలో వీసా కావాలో ఇలా అన్నారు. అంటే ఒక రాజకీయ వ్యాఖ్యలు చేసి ప్రజలని అమాయకులు చేసి వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు రాబట్టుకోవాలని తప్పితే అభివృద్ధి కోసమే ప్రజల కోసం ఏమైనా చేద్దామని ఉద్దేశం ఏనాడు లేదండి. ఏమన్నంటే బుల్డోస్ తీసేస్తారు, పక్కన వాళ్ళు మాట్లాడతారు కాకుండా చేస్తారు. కానీ
ఆయన రాజధానికి ఏమంటే 1500 కోట్లు ఇచ్చారంటారు. రాజధాని అనౌన్స్మెంట్ లో కూడా మీరు కూడా ఒప్పుకున్నారు, ఇది సత్యం. మేము కూడా పాతాజీ గవర్నమెంట్ ఉన్నా ఆ రోజు ఎక్కడెక్కడి నుంచి అయితే పాత డిపిఆర్ ఇప్పుడు అంటే అంతకుముందు గవర్నమెంట్ లో మీరు ఉన్నారు కాబట్టి అవేం మీరు మాట్లాడట్లేదా? ఏమండి ఉన్నా ఒప్పుకున్నా అని చెప్తున్నాను. ఇవాళ కూడా మేము కట్టుబడమా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చెయ్యందే కారణం మీరు ఇవ్వాల్సినవి గాని చేయాల్సినవి గాని రాజధాని గురించి కానివ్వండి అవి చేయకపోవడం వల్లే కదా. రాజధాని అభివృద్ధి ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెయ్యాలని దానికోసం 1000 కోట్లు ఇచ్చాం. ఆ తర్వాత స్మార్ట్ సిటీ హోదా ఇచ్చాం, వెంటనే 1500 కోట్లు ఖర్చు పెట్టాం. తర్వాత స్టేట్ గవర్నమెంట్ డబ్బులు కూడా ఖర్చు పెట్టి అక్కడ కొంత అభివృద్ధి చేసింది. మేము ఇంకా ఫాస్ట్ చేసి వెళ్ళాలన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అక్కడ సంస్థలు కట్టాలంటే ఈ రోజు కూడా అక్కడ రోడ్స్ లేవు. రోడ్స్ ఏముండని ఈ గవర్నమెంట్ ని కూడా అడుగుతున్నాం. అక్కడ ఎందుకు మేము కట్టాల్సిన సంస్థలు కాదు, కట్టేసి నడుస్తున్న కాలేజీలు కూడా రోడ్లు వేయలేని పరిస్థితి అండి ఈవేళ ఈ ప్రభుత్వాన్ని. అంత దారుణంగా ఉంది. ఎందుకు ఏమండి మనం కాదు, స్వయంగా సీఎం గా చెల్లెలు ఈ రోజు ఇంకా ఇప్పుడు కావాలి హైదరాబాద్ రాజధాని అంటున్నారు. ఇప్పుడు దాకా ఏంటి గాడుగులు కాస్తున్నారని అడిగింది. మనం మాట్లాడడం కాదు, వాళ్ళ చెల్లికి సమాధానం చెప్పండి. వాళ్ళని పాలిటిక్స్ లోకి వచ్చాక ఎవరైనా ఒకటే అండి, అంటే ఎవరిపై ఎవరైనా విమర్శింటారు, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. మనం అంటే ఇప్పుడు ఈక్వల్ గానే అంటే చంద్రబాబు నాయుడు గారు చేసినా కూడా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు చేసినా, బీజేపీ నుంచి చేసినా, ఇప్పుడు షర్మిల గారు చేసినా, అంటే ఎవరు చేసినా కూడా అది పొలిటికల్ వ్యూలోనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుందేమో. రైట్ నేను అదే అండి, వాళ్ళ చెల్లెలు గారు అనే దానికి ఆవిడ కూడా ఒక రాజకీయ పార్టీ తరఫున అదే పర్సనల్ కామెంట్ కాకపోతే ఆవిడ అడిగింది. అదే నేను చెప్తున్నాను, వాళ్ళు చెల్లెలు షర్మిల గారిని అనాలా మీ లెక్కల్లో? అలాగే అంటాను, దేవుడు విషయం కాదు. కానీ ఇన్ని చేస్తున్న వాటికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఆవిడ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. మీరు అన్నట్టు ఏంటంటే ఒక మనిషి ఒక పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తే పార్టీ వాయిస్ వినిపిస్తారు, కానీ వ్యక్తిగతంగా వీళ్ళు వెనక్కి వెళ్తారు. ఇవన్నీ కాదండి, కేవలం డ్రామాలు చేస్తున్నారు. వీళ్ళు ఓడిపోతారని తెలుసు, ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలుసు. నిన్న ఒక మాట చెప్పాలండి, 108 అంబులెన్స్ తో ఒక గర్భిణిని తీసుకొస్తుంటే రోడ్లు గొట్టుకి నేను డెలివరీ అయిందని వేరే పొద్దున్న న్యూస్ పేపర్లో మా పక్కన ఉన్న పిఠాపురం అసెంబ్లీలో అంత దారుణంగా ఉంటాయి. నిన్న ఇంకో పక్క మాట్లాడి ఇంకో పక్క వాళ్ళ ఎంపీ గారు ఏమని చెప్తున్నారు తెలుసండి, రోడ్లు అధ్వానంగా ఉన్నాయండి. అంటే 4.5 ఏళ్ళ తర్వాత చాలా క్యాజువల్ గా నేను చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయండి. ఇదంతా కాదండి, దీని వెనకాల కొత్త డ్రామాలు తెరలేపుతున్నారు. వీళ్ళు ఏంటి తెలుసండి, సీఎం గా ఓడిపోతే అక్కడ రాజధాని లేకపోతే పక్క రాష్ట్రం ఎక్కడ సీఎం గా ఉంటదండి ఈ పరిస్థితి. కోర్టుకి వెళ్ళాలంటే అదే అక్కడ రాజధాని ఉంటే కనుక మళ్ళీ రేపటి నుంచి కోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. జైలు పిలుస్తుంది కదండి. ఆ కోర్టుకి వెళ్లే క్రమంలో ఏంటంటే అక్కడ రాజధాని ఉంటే ఏపీ ఎక్సెస్ సీఎం అనే హోదా ఉంటదని వీళ్ళ చేస్తున్న కొత్త డ్రామా. ఈ విషయం మీకు అర్థమైందా లేదండి? ఒకసారి లక్ష్మణ్, మళ్ళీ రాజశేఖర్ గారు మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. లక్ష్మణ్ గారు ఇన్ని రోజుల తర్వాత అంటే ఇచ్చినటువంటి టైం, ఆ 10 ఏళ్ల టైం కూడా అయిపోయేటువంటి క్రమంలో మళ్ళీ 2 ఏళ్లు అన్నటువంటి ఆలోచన, అది వ్యక్తిగతంగా అయినా పార్టీకి సంబంధించి అయినా ఏది చూసినా కూడా ఈ ఎన్నికల ముందు ఈ లైన్ ఎందుకు వస్తోంది, ఈ ఆలోచన ఎందుకు వస్తోంది? సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడు. రాజధాని విషయంలో వాళ్ళు తప్పటడుగు వేసి 3 రాజధానులని ప్రకటించి రాజధాని లేని పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇవాళ ఎందుకు పోనీ ఆ 3 రాజధానుల విషయమైనా ముందుకు వెళ్ళాలంటే వెళ్లకుండా కోర్టులో కేసులు స్టే ఇచ్చాయి. ఏ ఆఫీసు కూడా కదలడానికి వీల్లేదు అమరావతి నుంచి విశాఖపట్నం అని. ఇది హైకోర్టు అంటే మన న్యాయ రాజధాని కర్నూలు అంటే అది హైకోర్టు ఒప్పుకోవాలి, సుప్రీంకోర్టు వరకు వ్యవహారం వెళ్తుంది. అంటే వాళ్ళు అధికారికంగా అంగీకరించాలి, అది సాధ్యం కాదు. ఇక్కడ ఇప్పుడు ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో ఆయన యాదృచ్ఛికంగానే మాట్లాడాడు, దురుద్దేశంగా మాట్లాడినాడని నేను అనటంలేదు. యాదృచ్ఛికంగానే మాట్లాడాడు. ఏదో చెప్పలేని పరిస్థితుల్లో అరే మనకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉండింటేనే బాగుండేది, ఇంకా పొడిగిస్తే బాగుంటది అనే పద్ధతిలో మాట్లాడాడు. కానీ ఆయన కూడా రాజ్యసభ సభ్యుడుగా చేసిన వాడు, టీటీడీ చైర్మన్ చేశాడు, రాజకీయ అనుభవం ఉంది. ఏ విధంగా
ఇప్పుడు గడువు జూన్ 2తో 10 సంవత్సరాలు ముగిసిపోతుంది. ఇప్పుడు ఎంత ఎలక్షన్ ప్రాసెస్, దాన్ని ముట్టుకోవడానికి లేదు, పార్లమెంట్ సెషన్ కూడా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పొడిగించాలంటే పార్లమెంటే లోనే చట్టం చేయాలి, ఎవరి చేతుల్లో లేదు. అది సాధ్యమయ్యే పనే కాదు కదా ఇప్పుడు. కాని అంశాన్ని హైదరాబాద్ లో ఉండింటే బాగుండు అంటే ఈ 5 సంవత్సరాల కాలము ఒకవేళ మీకు అనుకూలమైనటువంటి కేసీఆర్ ఉన్న టైంలోనే మీరు ఎందుకు అలాంటి ఆలోచన చేసి అసెంబ్లీ నుంచి తీర్మానం పంపించి, అలాగే కేసీఆర్ ను ఒప్పించి, అలాగే కేంద్రాన్ని ఒప్పించి, కేంద్రం కూడా కాస్త వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది కదా, చేసుకొని ఉండాల్సింది. అలాంటి ఆలోచన ఏమి చేయలేదు. ఎంతసేపు ఇదిగో సీఎం క్యాంప్ ఆఫీస్ వెళ్ళిపోతున్నది విశాఖపట్నం, అక్కడ సీఎం గారు వెళ్ళి క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్న తర్వాత ఇంకా పరిపాలన అక్కడి నుంచే అంత జరుగుతున్నట్టు జనం భావిస్తారు అనేటువంటి ప్రచారం చేశారు. అది కూడా సాధ్యం కాలేదు. మరి అన్ని విధాలుగా రాజధాని విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఏమీ చేయలేకపోయింది అన్నది సత్యం. సరే, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయగలిగింది అంటే కేంద్ర సహకారం ఇస్తూ ఉన్నప్పటికీ కూడా నిధులను డైవర్ట్ చేయటము, అనుకున్నటువంటి పీరియడ్ లోపల రాజధానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తి చేయలేకపోవటం. అలాగే రైతులకు కూలింగ్ లో తీసుకున్న తర్వాత ఒక అగ్రిమెంట్ ఉంది రైతులకు, వాళ్ళకు ప్లాట్లు కేటాయించాలి. ఆ ప్లాట్లు కేటాయించలేదు. ఆ ప్లాట్లు కేటాయించి వాళ్ళకి మార్కింగ్ ఇచ్చేసి ఇదిగో ఈ ప్లాట్ ఇక్కడ, ఈ ప్లాట్ ఇక్కడ అని ఇచ్చి ఉంటే గనక రైతులు ఏం చేసేవాళ్ళు, ఆ ప్లాటుల్లో వాళ్ళైనా భవనాలు కట్టుకునే వాళ్ళు, ఎందుకంటే రాజధాని కాబట్టి ఏ భవనాలు కట్టినా రెంట్కు పోతాయి అని షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకునే వాళ్ళు, లేదంటే అమ్ముకునే రైట్ కూడా ఇచ్చారు కాబట్టి ఎవరికైనా ఇండస్ట్రీస్ అమ్ముకునే వాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీలకు అమ్ముకునే వాళ్ళు కట్టుకునే వాళ్ళు, అలాగే హోటల్స్ వచ్చేవి, స్టార్ హోటల్స్ వచ్చేవి, అన్ని అంటే అక్కడక్కడక్కడ అన్ని బిల్డింగ్లు 33 ఎకరాల్లో కనిపిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభివృద్ధిని ఆపలేకపోయేవాడు. అది చేయలేకపోయారు. సాక్షాత్ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్, నేను ఆయన కూర్చున్నప్పుడు అక్కడ రాజధానిలో అమరావతిలో ఆయన కిటికీ నుంచి బయటికి లక్ష్మణ్ అన్నాడు, చూశాను. చూడు ఎంత మొత్తం చెట్లను నిండిపోయి అడవిలాగా ఉందో, ప్లాట్లు ఇవ్వాలి రైతులకు, ఇస్తే అవన్నీ తీసేసి వాళ్ళు కట్టుకుంటారు బిల్డింగ్లన్నీ అన్ని చోట్ల. అక్కడక్కడ అంతా మొత్తం 33 ఎకరాల్లో ప్లాట్లు, 33 ఎకరాల్లో ప్లాట్లు ఇవ్వాలి కదా, ప్రతి ఎకరాల్లో ప్లాట్లు ఇవ్వాలి కదా, వస్తాయి. ఈ చెప్తే కనుక వీళ్ళకి అర్థం కావటం లేదు అని చెప్పి ఆయన స్వయంగా చెప్పాడు నాకే. నేను ప్రస్తావన చేస్తే కూడా తర్వాత చూద్దామని చెప్పారు అని, అంటే సీఎంఓ ఆఫీసులో నిర్లక్ష్యం జరుగుతున్నది అన్నాడు. ఓకే, అవి అప్పుడే కనుక చేసుంటే ప్రజలైనా కూడా అవి కట్టుకునే వాళ్ళు, ఎంతో కొంత అక్కడ కన్స్ట్రక్షన్ గానీ ఇచ్చిన ప్లాట్లలో వాళ్ళు అమ్ముకోకుండానో, బిల్డింగ్లు కట్టుకోకుండానో, షాపింగ్ కాంప్లెక్స్ లో హోటల్స్ కట్టుకోకుండానో అలాగే ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు? ప్లాట్ కేటాయించేసి వాళ్ళకి టౌన్ ప్లానింగ్ అనుమతులు ఇచ్చేసి ఉండింటే గనక కట్టేసుకునే వాళ్ళు కదా, అది చేయలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలకు కూడా స్థలాలు ఇచ్చినా కూడా అనుమతులు ఇవ్వడానికి పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశారు, అనుమతులు ఇవ్వలేదు చాలా వాటికి. వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వకపోయినా కూడా అనుమతులు ఇచ్చే విధంగా ప్రెజర్, అంటే ఇప్పుడు బీజేపీ కూడా తెలుగుదేశంతో అధికారంలో పంచుకొని అప్పటికి. సరే, సంవత్సరం కిందట 2019కి ఒక సంవత్సరం ముందు విడిపోయారు, కాంగ్రెస్ సమర్థించారు, అది వేరే అంశం, పొలిటికల్ అంశం. కానీ బీజేపీ కూడా ఒత్తిడి చేయలేకపోయిన 2 మంత్రులు ఉన్నా కూడా బీజేపీ నుంచి కూడా నిధులు డైవర్ట్ కూడా జరిగాయి. అందువల్ల ఏమైంది, అందులో ఉండడం వల్లే ఒత్తిడి చేయలేకపోయారేమో, బయట ఉంటే ఒత్తిడి చేసే అవకాశం ఉంటుందేమో. అది కాదమ్మా, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, నిధులు ఇస్తున్నప్పుడు మీరు ఎన్ని కేబినెట్ లో కూర్చొని బీజేపీ మంత్రులు 2 టీ బిస్కెట్ దాగి రావడానికి ఉండింది వీళ్ళు.
అది దానికి కాదు కదా, అక్కడ రాజధాని రావాలని రాజశేఖర్ గారు ఏదేమైనా కూడా ముఖ్యంగా అమరావతి ఇప్పుడు మామూలుగా అన్ని అధికారిక లెక్కలలో అమరావతి అని పేరున్నా కూడా ఈ 3 రాజధానులు అన్న కాన్సెప్ట్ మీరు ఎత్తుకున్న తర్వాత ఒక విధంగా రాష్ట్రానికి రాజధాని ఏది అన్నటువంటిది అంటే ఏ లెక్క చూసుకున్నా అమరావతి పరంగానే అన్ని రిలీజ్ అవ్వడం గానీ ఆ లెక్కతోనే నడుస్తోంది ఏపీ. బట్ ఈ 3 రాజధానులు అన్నటువంటి ఇది వచ్చిన తర్వాత ముఖ్యంగా నార్మల్ సామాన్య ప్రజలు రాజధాని విషయం పైన చర్చ మీరు చూస్తున్నారు అంటే ఏది అని చెప్పుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు అనేది మాత్రం రాజశేఖర్ గారు. హలో రాజశేఖర్ గారు చెప్పండి. ఇప్పుడు మీరు ఈ 3 రాజధానులు ఎత్తుకున్న తర్వాత ప్రజలు రాజధాని ఏది అని చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది, ఆలోచన మీ నేతల్లో కూడా ఉంది. ఇప్పుడు రాజధాని అంశం ఇప్పుడు కాదని మొదటి నుండి జరుగుతూనే ఉంది. అంటే రాజధాని వాళ్ళు ఉన్న 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో నిర్మించగలిగారా? కనీసం మరి విజయవాడ పట్టణానికి రాజధానికి సంబంధించి కరకట్ట ప్రాంతం రోడ్డు కూడా వేయినటువంటి పరిస్థితులు అక్కడ ఉంది. రాజధాని ఒకవేళ వాళ్ళు రాజధాని అనుకుంటే నిర్మించింది తాత్కాలిక కట్టడాలు. అంటే ఈ రాజధాని ప్రాంతాన్ని మార్చుకున్నారు. ఒకటే ఇష్యూ అంటే ప్రతిదానికి మీరు వెనక్కి వెళ్ళడం అనేది పాయింట్ వాడు ఒక్క పాయింట్ కావాలని ఎక్కడికి వెళ్తున్నారు. రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు అవి తాత్కాలికమైనా కూడా సభలు సమావేశాలు అన్ని కూడా అక్కడి నుండే నడుస్తున్నాయిగా. అవునండి, మరి ప్రస్తుతం ఉన్నాయి అవి. రేపు నిర్మాణాలు జరిగిన తర్వాత మారిపోతాయి అన్ని పూర్తిగా. ప్రస్తుతం ఉన్న వాటిని వినియోగిస్తారు. అది కూడా రాజధానిగా ఉంటది కదా, శాసన రాజధానిగా అది ఉంటదని చెప్తున్నాం కదా, తీసేయారు కదా. కాకపోతే వీళ్ళు ఏంటంటే అన్ని అక్కడే పెట్టాలా, అదే అభివృద్ధి చెందాలా, వాళ్ళు పంచుకున్న భూములకి ధరలు పెరగాల, వాళ్ళు కోట్లు వాళ్ళు సంపాదించాలా. ఇంకా అంతకుమించి వాళ్ళ ఆలోచన ఏముంది? దేని కొరకు అక్కడ పెట్టినట్టు? ఈ రోజు సచివాలయ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామంలో కూడా అన్ని సేవలు అందుతా ఉన్నాయి. అసలు రాజధాని నేరుగా రాజధానికి వచ్చి ప్రజలు అంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏం లేవు. వీళ్ళు ఒక చోటే పెట్టి వీళ్ళు దండుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అదంతా. ఒక వర్గానికి లేదా ఒక కులానికి ఒక పార్టీకి కొందరు వ్యక్తులకే అది మొత్తం కూడా చెందే విధంగా వాళ్ళంతా కూడా మరి డబ్బులు దండుకునే విధంగా దాన్ని ఇక అవినీతికి అడ్డాగా మార్చుకున్నారు రాజధాని ప్రాంతాన్ని. దాన్ని మేము కొనసాగించాలని ఆలోచన కొనసాగించకపోయినా కూడా వాళ్ళకు 5 ఏళ్లే ఉంది, మీకు ఎన్నికలు సమీపిస్తున్నాయి, మీకు అంత టైమే ఉంది. మరి మీరేం చేశారు? అవునండి, మేము అక్కడేం చెయ్యం. మీరు అక్కడ చేయకపోయినా మీరు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి చెప్పాం కదా, ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటది, దాన్ని వినియోగిస్తాం. అది వృధా చేయండి, అది అలా ఉంచండి. ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా అనేక అంశాలు మాట్లాడారు. ముందు నేను మాట్లాడే రైల్వే జోన్ కు భూములు ఇవ్వలేదు అని మాట్లాడారు. భూములు ఇచ్చారు ఇవ్వలేదని పొరపాటు మాట్లాడితే దానికి సరైన పద్ధతి కాదు. అది పార్లమెంట్ లోనే ఆ క్వశ్చన్ వచ్చింది, దాన్ని మా ఎంపీలు కూడా ఆన్సర్ చేశారు. అలా ఉంచండి. ముందు అసలు పోలవరం ఆయన ఇంత అసలు అప్డేట్ అవ్వలేదండి. ఆయన ఎక్కడో ఉన్నారు. 52.33 ఏకర్స్ వస్తే 20 ఏకర్స్ కట్టడానికి అనుకూలంగా లేదు. దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వండి. మీరు ఒక మాట రామ్ కుమార్ గారు మీ వాయిస్ తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకుంటాను. ఆయన ఆన్సర్ చేయమనండి. జోత్న గారు ఆయన ఆన్సర్ చేయండి. మీరు మాట్లాడిన తర్వాత భూమి ఇచ్చారా, డిఫరెన్స్ చేశారు మీరు అడగండి. జోత్న గారు చెప్పండి. ట్రాన్స్ఫర్ ద ల్యాండ్ టు రైల్వే మధ్యలో మాట్లాడద్దండి. కాదు కాదండి, చేయడం కాదు. పేపర్ అంటే న్యూస్ పేపర్ కాదు. చేయలేదు జోత్న గారు ఏ రోజు కూడాను. ఆయన తెలియదు. ఇప్పుడు రాజశేఖర్ గారు ప్రభుత్వం నుంచి ఎంత ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, దానికి సంబంధించి క్లారిటీ ఉందా? ఖచ్చితంగా ఉంటుందండి. అది పార్లమెంట్ లో పెట్టారు. అరే మీరు ఆగండి మధ్యలో. రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం. ఏం మాట్లాడతారు మధ్యలో? ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పార్లమెంట్ లోనే క్వశ్చన్ వచ్చింది, దానికి మా ఎంపీలు కూడా ఆన్సర్ చేశారు. మీకు కావాలంటే నేను దాన్ని తీసుకుంటా, జీవో ఏ విధంగా వచ్చిందని తీసుకుని కూడా మీకు పంపిస్తాను నేను. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా బీజేపీ. ముందు పోలవరానికి రావాల్సినటువంటి
4,000 కోట్ల రూపాయలు ఏదైతే రాష్ట్రం ఖర్చు పెట్టిందో ముందు అవి విడుదల చేయమనండి. ఇప్పుడు కొన్ని ఇంతవరకు పూర్తి అప్రూవలే రాలేదు, దానికి సంబంధించినటువంటి రివైజ్డ్ ఎస్టిమేట్స్. అక్కడి నుంచి వచ్చేసి రైల్వే జోన్ గురించి వీళ్ళు ఒకటే మాట్లాడు. రైల్వే జోన్ ఎందుకంటే వీళ్ళు ఎత్తేదలుచుకున్నారు, ఎందుకు ప్రైవేట్ పరం చేయదలుచుకున్నారు? విశాఖ వాసులకి సంబంధించినటువంటి అంశం అదొక సెంటిమెంట్, దాన్ని తీసేయాలని ఎందుకు అనుకున్నారు? ఎన్నికలు వచ్చేటప్పటికి దాన్ని ఆపేస్తారు. ప్రస్తుతానికి టెంపరీ. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన చెప్పలా స్టీల్ ప్లాంట్ పక్కన పెట్టేసారు. విశాఖ వరకు అన్నట్టున్నారు, స్టీల్ ప్లాంట్ అనేది కదా, అలాగే అర్థమైంది. ఒకవేళ ఆయన అదేలేండి, అంటే రైల్వే జోన్ అనే అంశాన్ని ఇంకా పక్కన పెట్టారు, తుంగులో తెచ్చారు. అది అలా ఉంచండి. స్టీల్ ప్లాంట్ కూడా ఫీజిబిలిటీ ఇష్యూ వల్ల రైల్వే జోన్ అనేది ఆగింది అనుకుంటా. అదేనండి, ఇప్పుడు కారణాలు అనేక ఉంటాయండి. చేయాలి అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఓకే, అంటే రఫీ గారు ఈ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత అసలు ముందడుగు పడకుండా ఈ కేసులు వీటి చుట్టూ ఇబ్బంది పెట్టి అసలు ముందుకు జరగకుండా చేసింది కూడా విపక్షాలు. ఎవరన్నారు ఆ మాట? మామూలుగా కోర్టు కేసులు అందుకే నడుస్తున్నాయి, ఆ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ చేయాల్సినటువంటి పని. లేకపోతే ఎప్పుడో అసలు వైజాగ్ వెళ్ళి అక్కడ నుండి పాలన జరిగేది. కాకపోతే ఈ కేసెస్ ఈ ఇష్యూస్ 29,000 మంది రైతులు వేశారండి కోర్టులో కేసు. హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పిచ్చిందండి. ఈయన అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నాడండి. సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు హైకోర్టు తీర్పుని. ఈయన ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అక్కడ రాజధాని కట్టాలని చెప్పి 30,000 ఎకరాలు కావాలని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడి అసెంబ్లీలో బయటకు వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత నేను 3 రాజధానులు అని చెప్పేసి మన ఎన్నికల ముందు చెప్పాల్సింది ఈ మాట. వాళ్ళు రైతులు ఇస్తున్నప్పుడు చెప్పాల్సింది 3 రాజధానులు అని చెప్పి చెప్తే వాళ్ళు పొలాలు ఇచ్చేవాళ్ళు కాదు. పొలాలు ఇస్తున్నప్పుడు సపోర్ట్ చేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు పొలాలకు హక్కులు కాపాడుకోవడానికి కోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో గెలిచారు. వాళ్ళు హైకోర్టులో క్లియర్ కట్ గా గెలిచారు. అమరావతి రాజధాని వాళ్ళు అని చెప్పేసి క్లియర్ కట్ గా హైకోర్టు తీర్పిచ్చింది. సంవత్సరం తర్వాత ఎన్వి రమణ గారు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత వెళ్ళాడు సుప్రీంకోర్టుకి. ఒక రోజు ఉందనంగా సుప్రీంకోర్టు ఇప్పటికీ తేల్చలేదు. అది ఏప్రిల్కి వాయిదా పడింది. ఈయన ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఇప్పుడు కర్నూలులో హైకోర్టు అన్నాడు. మరి కర్నూలులో హైకోర్టుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం లేదు, హైకోర్టుని అభ్యర్థించలేదు, సుప్రీంకోర్టుని అభ్యర్థించలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించలేదు. ప్రజలకు మాత్రం తప్పుడు సమాచారం చెప్తాడు. కర్నూలులో హైకోర్టు తీసుకొస్తా అని చెప్పేసి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. హైకోర్టుని తీసుకురావడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏ ప్రాసెస్ చేశాడు? ఏ ఒక్కటి చేయలా. విశాఖపట్నం క్యాపిటల్ అంటాడు. విశాఖపట్నం క్యాపిటల్ లో ఏదైనా బిల్డింగ్ కట్టాడా? ఒక ఇటుకేసాడా? ఆయన ఉండటం కోసం మహారాజా ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ కొండ మీద, ఆ రిషికొండ మీద మాత్రం మహారాజా ప్యాలెస్ కట్టుకుని అక్కడ కులుకుదామని చెప్పేసి అనుకొని అది కట్టుకున్నాడు. ప్రభుత్వ ధనంతో, ప్రజాధనంతో 500 కోట్లు పెట్టి. ఏ బిల్డింగ్ కట్టాడు? వైజాగ్ లో ఒక లైన్ లో చెప్పండి మీరేమా. అక్కడ ముగ్గురికి సమాధానం చెప్పాలి. మీకు వచ్చినప్పుడు చెప్పండి సమాధానం. ఒక్క నిమిషం రఫీ గారు, ఇప్పుడు రాజధానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి పైన అధికార పక్షంలో ఉన్న వాళ్ళకే ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్కువ వెళ్తాయి. వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. రాజశేఖర్ గారు ఒకటి సిఆర్డీఏ రద్దు, వాటికి సంబంధించి ఆ కేసులకు సంబంధించి ఆ 3 రాజధానులు మీరు వెనక్కి తీసేస్తారు. సిఆర్డీఏ మళ్ళీ ఎందుకు పునరుద్ధరించాడు? సిఆర్డీఏ రద్దు చేశాడు, మళ్ళీ పునరుద్ధరించాడు. అసెంబ్లీలో మీరు వెనక్కి తీసుకున్నాయి కదా. ఎన్ని అతనికి తలాతిక తోక లేకుండా పరిపాలన చేస్తూ పరిపాలన చేత కాక ప్రజలకు అబద్ధాలు చెప్పి ఇవాళ మళ్ళీ హైదరాబాద్ రాజధాని, హైదరాబాద్ లో ఉంటాను. 5 సంవత్సరాలు ఏం చేసే గుడ్డిగరం పళ్ళుతో బేడా 5 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండకుండా. జోస్నా గారు వీళ్ళు 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎవరికి పళ్ళు దొంగతున్నారు?
మరి ఏం చేయాలి? ఇక పళ్ళు తోముకోవడం చెప్పులేండి, ముందైతే మీరు చెప్పండి. మేము కట్టించోటే ఉంటున్నారు, మేము కట్టించోటే సెక్రటరీ నడిపావు కదా. 5 సంవత్సరాలు ఎందుకు నిర్మాణాలు చేపట్టలేకపోయారు? ఎందుకు మేము కట్టిన నిర్మాణాలు ఆపేశారు? నువ్వు మేము కట్టిన నిర్మాణాలు కనిపించట్లేదా నీకు అక్కడ అమరావతిలో? మాట్లాడకండి. అమరావతిలో కట్టిన ఆ నిర్మాణాలు రఫీ గారు, రఫీ గారు, తప్పుడు లెటర్ ఇచ్చాడు గారికి. రఫీ గారు ఇప్పుడు 5 సంవత్సరాలు వీళ్ళు ఏమన్నా నిద్రపోతున్నారా, లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తా ఉన్నారా? 5 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏంటి? భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు రాజధాని ప్రాంతంలో. ఆ రోజు వీళ్ళకి రైతుల విషయాలు గుర్తు రాలేదా? 3 పంటలు పండే భూములు బీడు భూములుగా మార్చారు, రైతులను అన్యాయం చేశారు. వీళ్ళు రైతుల గురించి మాట్లాడతారు. ఆ మాట రైతులు చెప్పాలా, నువ్వుగా చెప్పేది? 30,000 అరే మధ్య మాట్లాడిపోతాయి. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, ఇవన్నీ గతం. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా వెనక్కి తీసుకున్నారు, కోర్టు నుంచి కూడా మళ్ళీ మేము మళ్ళీ వీటిని టెక్నికల్ గా నిలదొక్కునే విధంగా మళ్ళీ పెడతామన్నటువంటి మాటలు కూడా మాట్లాడారు. మళ్ళీ మీరెందుకు వెనక్కి తీసుకున్నారు? జ్యోత్స్న గారు, ఇప్పుడు 30,000 ఎకరాలు ఇవ్వాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, అమరావతిని సమర్థించారు అని మాట్లాడారు. అమరావతిని ఆ రోజు కూడా సమర్థించలేదు. ఏం మాట్లాడారంటే ఎన్నికల ప్రచారమే చెప్పాడా, నేను వస్తే అమరావతి తొందరపడతానని చంద్రబాబు. రఫీ గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడితే జనానికి ఏం అర్థం కాదు, ప్లీజ్ దయచేసి. ఇప్పుడు 30,000 ఎకరాలు కావాలి, కానీ అది ప్రభుత్వ భూమి అయ్యి ఉండాలి. ఏ భూమి అయితే రైతులు ఇచ్చారు కదా, అది ప్రభుత్వానికి చెందింది కదా. 34,000 ఎకరాలు ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చేది 1/4, మిగతా అంతా ఊరికనే ఇచ్చారు కదా. అది ప్రభుత్వం దగ్గర ఉంది కదా, ఇంకా ప్రభుత్వ భూమి ఎందుకు? ఇంకా ప్రభుత్వ భూమి అంట. ఏ భూమి అయితే ఏమైంది? వాళ్ళు ఊరికనే ఇచ్చినప్పుడు. జ్యోత్స్న గారు, నేను మాట్లాడాలా లేకపోతే ఆయనతో మాట్లాడిపిస్తారా? రఫీ గారు ఒక్క నిమిషం చెప్పండి. రాజశేఖర్ గారు, ఇప్పుడు మధ్యలో క్రాస్ టాక్ చేస్తే ఎవరికి వినపడదు. ఆయన చెప్పేది వినపడదు, నేను చెప్పేది వినపడదు. నేనే మాట్లాడలేదు, మీరు మాట్లాడేటప్పుడు విన్నా నేను. సరే, ఏదేమైనా ఇప్పుడు 30,000 ఎకరాలు అనేటువంటిది ప్రభుత్వ భూమి అయి ఉండాలి. కాబట్టి మీరు క్లిప్ ఒకసారి అసెంబ్లీ ఏం జరిగిందో మీరు వేసుకోవచ్చు. ప్రభుత్వ భూమి అయి ఉండాలా? అది కూడా కాకుండా ఒక నిర్ణయం తీసుకొని బయట అనౌన్స్ చేసిన తర్వాత తెచ్చి అసెంబ్లీలో పెట్టేశారు. అలాంటి సందర్భంలో మరి దీంట్లో ఇప్పుడు నేను డిస్ప్యూట్ క్రియేట్ చేయాలన్న ఆలోచన నాకు లేదు, అనవసరమైన గొడవ సృష్టించాలని లేదు. కాబట్టి నేను అంగీకరిస్తున్నా అన్నారు తప్పితే, అది కూడా ప్రభుత్వ భూమి అయి ఉంటే అందరికీ అందుబాటులో ఉంటది, అందరికీ ఉండడానికి అవకాశం ఉంటది. కాబట్టి రామ్ కుమార్ గారు గతంలో ముఖ్యంగా ఈ హైకోర్టుకు సంబంధించి, అంటే కర్నూలుకు రాయలసీమకు హైకోర్టు ఉంటే బాగుంటది అని చెప్పేసి బీజేపీ నుంచి వర్షన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ లేదు అన్ని ఒకే దగ్గర ఉండాలి అన్నటువంటి వర్షన్. అంటే 2 సార్లు నిర్ణయం అనేది 2 సార్లు ఈ 2 ఆలోచనలు కూడా బీజేపీ చేసింది. జ్యోత్స్న గారు, ఫస్ట్ ఒక్క చిన్న మొక్క చెప్పాలండి. ఇందాక అంటే రైల్వే జోన్ కోసం క్లారిటీ ఉందండి మీకు లేదా? అంటే ఈ ఏకర్స్ ఎలక్ట్ చేయడం అనేది దాని లేకపోతే 52.33 ఏకర్స్ ఇస్తే 20 ఏకర్స్ క్యాచ్మెంట్ జోన్ లో ఉంటే అక్కడ కట్టడానికి వీలు లేదు, దాని మీద క్లారిటీ ఇవ్వండి అంటే ఈనాడుకి కూడా ఇవ్వలేదని ఇందాక స్వయంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ గారు చెప్పారండి. ఆ క్లారిటీ ఉండాలి ఆయనకి. అది క్లారిటీ ఇచ్చి మాకు ల్యాండ్ బదలాయించిందంటే ఇవాళ కూడా ల్యాండ్ బదలాయించలేదు జ్యోత్స్న గారు. విచ్ ఇస్ ట్రూ. అంటే ఆయన ఏదో చెప్పారంటారు కానీ కాదు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాస్ట్ వీక్ లో జరిగింది, అక్కడితో ఆగిపోయింది. అది వారి క్లారిటీ లేదు. ఇందాక ఏదో రాజధాని కోసం సీఎం గారు ఏ విధంగా ఇచ్చారండి? ఏమండి, పెళ్లి చూపులకి వెళ్తే తెల్లగా ఉండాలి, పిల్ల అందంగా ఉండాలి, ఉద్యోగం చేయాలి, ఆస్తి ఉండాలి, ఇన్ని చెప్తారు కేటగిరీలు. కానీ నాకు రాలేదు కాబట్టి ఎవరిని చేసుకున్నాను అన్నట్టుగా ఉంది ఈ సమాధానం. అరే రాజధానికి ఇప్పుడు ఇవన్నీ కాదు కదండి జ్యోత్స్న గారు. అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నారు. ఆ రోజు దానికి ఒప్పుకున్నారా లేదా? ఆ రోజు ఆయనకి అభ్యంతరం ఉంటే నాకు లేదని చెప్పాల్సింది. అదే విధంగా ఎలక్షన్కి వెళ్తుంటే ఇంకా బాగుండేది. ఆయన ప్రజలు ఏం తీర్పు చెప్పేవారు? ఇప్పుడు స్వయంగా అక్కడ ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆర్కే. ఎందుకంటే రైతులు ఒత్తిడి అంత దారుణంగా ఉంది. ఈవేళ నిన్న ఒక సినిమా రిలీజ్ చేయాలంటే రిలీజ్ చేయకుండా ఆపుతున్నారంటే ఎంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. ఏమంటే రైతులకనే కాదండి, మీకో నాకో ఒక భూమి ఉందంటే పురాతన కాలం నుంచి మనకి ఫ్యామిలీ ఒక భూమి ఇచ్చిందంటే దాని మీద సెంటిమెంట్స్ ఉంటాయి. సెంటిమెంట్సే కాక
దాని మీద ఇప్పుడు దాని వాల్యూ పెరిగితే ఆ విధంగా జరిగిన లావాదేవీలతో ఒక పిల్ల పెళ్లి చేసుకోవడం, లేకపోతే కట్నం ఇవ్వడాలో, లేకపోతే దాన్ని అమ్ముకుని వేరే చేద్దామని కొన్ని థాట్స్ ఉంటాయి. ఎకనామిక్స్ మారిపోయాక మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇవన్నీ వస్తాయండి వెనక్కి. చాలా దారుణమైన పరిస్థితి ఉంది అక్కడ రైతులు ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా వాళ్ళకి ఎవరు లీడ్ చేశారనేది అందరికీ తెలుసు. వాళ్ళ ఆ చర్చ అప్రస్తుతం. కానీ ఏ గవర్నమెంట్ అయినా సరే ఇంత ల్యాండ్ తీసుకుని మీకు ఇంత ప్లాట్స్ ఇస్తానంటే ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. 14 నుంచి 24 దాకా జరిగిన ఎవరైతే తప్పులు చేశారో అందరూ బాధ్యులే. ఎవరిని కాదనట్లేదు నేను. ప్లాట్స్ ఇస్తే డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా దాన్ని జరిగిపోయి ఇందాక ఆయన రోడ్ లేదు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సహకరించాలంటారు. ఏమంటే డిపిఆర్ పంపి రింగ్ రోడ్, ఇప్పుడు రింగ్ అయ్యేది ఏ విధంగా రోడ్ ఉందో కూడా బైపాస్ ఏదైతే ఉందో గుంటూరు అవుటర్ నుంచి విజయవాడ అవుటర్ దాకా జరిగేది ఇవాళ అది ఒక్కటే జరుగుతుంది. వెంకటేశ్వరం గుడి చుట్టూ జరిగే బైపాస్ అది ఎక్కడ ఆపలేదు గవర్నమెంట్. లక్ష్మణ్ గారు ముఖ్యంగా ఏపీ అనగానే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి టైంలో ఓ 4-5 టాపిక్స్ కళ్ళ ముందు కనిపిస్తాయి. 1 పొత్తులు, 2 రాజధాని, 3 సంక్షేమం, అభివృద్ధి. ఇవి మాత్రమే జనాల్లోకి ఎక్కువ. అయితే ఇందులో రాజధాని ఎంతవరకు ప్రాధాన్యత అంటే దీనిపైన ఎక్కువగా డిపెండ్ అయ్యి ఆ ఇంపాక్ట్ ఎక్కువ కనిపించేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? రాజధాని అంశం కంటే ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కువ ఉన్నాయి, అవినీతి ఎక్కువ ఉంది. దాని మీద విపరీతంగా చర్చించుకుంటున్నారు జనాలు. పూర్తిగా అసంతృప్తి ఉంది. అది బాగా పనిచేస్తుంది. సరే, రాజధాని అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని ప్రజలు పెద్దగా చర్చించుకోకపోవచ్చు. ఎలాగో కోర్టు అప్పుడు వాళ్ళు 3 రాజధానులు స్టే చేసింది కాబట్టి ఇంకా ఎలాగూ రేపొద్దున మళ్ళీ ప్రభుత్వం మారితే అమరావతి రాజధాని అవుతుందనే విషయం నమ్మకం కలిగింది కాబట్టి ఇంకా దాని మీద పెద్ద చర్చ జరగదు. కానీ ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం ఏదైతే పెరిగిందో వాళ్ళు వచ్చి ఓటు వేయగలిగితే వీళ్ళు పోలింగ్ స్ట్రాటజీలు ఎన్ని చేసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచే అవకాశాలు సన్నగిలుతాయి. అది మనకు క్లియర్ గా కనిపిస్తున్నది. అయితే ఇప్పుడు బీజేపీ పాత్ర ప్రధానం. బీజేపీకి ఇంకా కొత్త అంశం తేల్చలేదు. ఈ 3 రోజుల్లో తెలుస్తుంది. ఏదో జాతీయ సమావేశాలు అయిపోయిన తర్వాత 20వ తేదీ అని అంటున్నారు. ఒకవేళ పొత్తు కుదిరితే బీజేపీ తెలుగుదేశం జనసేనతో ఉంటే మాత్రము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందుల పాలు అవుతాడు, నో డౌట్. ఒకవేళ అలా కాకుండా 2019 లాగా ఈ పొత్తు వికటించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నైతికంగా సపోర్ట్ చేశారనుకోండి, అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఓకే, చూద్దాం. ఎలక్షన్స్ ఒక 50 రోజులు. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. రాజశేఖర్ గారు, రామ్ కుమార్ గారు, లక్ష్మణ్ గారు, రఫీ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.